రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చర్యలు చేపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సులో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎయిడ్స్ రోగులకిచ్చే మందులను పీహెచ్సీల ద్వారా నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇస్తున్నామని, ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈ సదుపాయం కల్పించేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. ఎయిడ్స్తో మరణాలు తగ్గుముఖం పట్టాయని, కొత్తగా వచ్చే కేసులు 10,000కు తగ్గించగలిగామని మంత్రి తెలిపారు. సమాజం ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపకుండా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎయిడ్స్ రోగులకు సర్జరీలు చేయడానికి నిరాకరిస్తే అలాంటి వైద్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. అర్హులు 42,000 మందికి పెన్షన్ వస్తూ ఉంది. అయితే ఇంకో 90,000 అప్లికేషన్లు కూడా రావడం జరిగింది. 6 స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది. త్వరితగతిన వాటిని పూర్తి చేసి వారి అందరికి పెన్షన్ అందేలాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అనుకూలంగా స్పందించారు. 6 స్టెప్ వ్యాలిడేషన్ అవుతూనే వెంటనే వాళ్ళకి కూడా పెన్షన్ అంది. ఏఆర్టీ సెంటర్లో ఏఆర్టీ మందులు ఏదైతే సంవత్సరానికి 35,000 నుంచి 40,000 దాకా ఎయిడ్స్ వ్యాధులు ఉన్న వారికి అందిస్తున్నాము. అవి ఎక్కడా కొరత లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. 59 సెంటర్లలో అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి ఈ మందులు అందుబాటులోకి తీసుకోవడం, వారు కోరుకుంటున్న పిఎస్సీలో కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ను పాటిస్తూ సర్జరీలు చేస్తుంది. లేదు ఇప్పుడు కొంచెం అనేక చోట్ల సర్జరీలు చేస్తున్నారు. ఆ విషయం కూడా వచ్చింది. అయితే ఎక్కడైనా అందుకనే దీనికోసం ఒక అంబుడ్స్మెన్ విధానాన్ని కూడా పెట్టాం.